బ్యాక్ టు దీప పునాన వ్లాగ్స్. ఈరోజు అయితే ఇది ట్యూస్డే వ్లాగ్. నేను ఒక చిన్న పూజ చేస్తాను, అది సక్సెస్ అయిన తర్వాత చెప్తామని అనుకుంటున్నా. ఇది సెకండ్ వీక్ అన్నమాట. సో వెళ్తాను, ఎక్కడికి ఏందనేది మీకు చూపిస్తా చూడండి. అందులో వేరే ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాము, ఎందుకు ఏంటి అనేది కూడా చూడండి. నాకు చూడాలనిపించి వెళ్తున్నా, నేను కొనేదానికైతే కాదు. ముందుగానే అమ్మో దీపిక ఈ రేంజ్కి వెళ్ళిపోయిందని అనుకోద్దండి. సో అందుకనే ముందుగా క్లారిటీ సార్ పునర్. ఇప్పుడైతే మేము బయలుదేరినాము. ఫస్ట్ అయితే మేము ఎప్పుడో సిల్వర్ రింగ్స్ ఆర్డర్ ఇచ్చిన్నాము, అవైతే వచ్చినాయని ఒక 3 days బ్యాక్ చెప్పినాను. ఇప్పుడు ఎట్లా కుదిరింది కదా అని చెప్పి వెళ్తున్నాము. పునర్నవికి ఏమేమి కావాలో పునర్నవి చెప్తాదంట, వినండి. చిన్న బాబు కాల్ చేయను, ఎట్లాంటిది కాల్ చేయను, కాల్ చేయనా? ఓకే, ఎట్లాంటివి కల్లా? బ్లూ కలర్ కాదు, వెండి కావాలనా బంగారు కావాలనా? వెంట. ఓకే, వీడు గుండోడు లేచినాడు. ఎడ్జుండి ఆయన హాయ్ చెప్పు దేడా. ఇంకా ఎక్కడెక్కడికో పోవాల్సి ఉన్నాయి పనులు, ఇంకా ఎక్కడికెక్కడికి వెళ్తాము. సబ్స్క్రైబ్ ఇప్పుడే కావాలేనైనా, ఇంకా మనం గుడికి పోవాలా, ఇంకా వేరే ఏమో చూసేదానికి పోవాలా. ఆ రింగ్స్ ఎంతైనా ఏం ఎట్లాంటి రింగ్స్ చేయించినాం ఏం కథ అనేది కూడా మీకు చూపిస్తాను, నేను చూస్తూ ఉన్నది. ఇది టెంపుల్ అయితే ఆంజనేయ స్వామి, టమాట్ కల్లు ఆంజనేయ స్వామి అంటారు. ఇది చూడండి, పెద్ద స్టాచ్యూ ఉంది ఆంజనేయ స్వామి. నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు తీస్తాను. ఆయన బొట్టు పెట్టేసినాడు పెద్దగా, చిన్న పాప పడుకునేసింది, పునర్నవి కూడా పనుకునేసింది. ఇక ఇది టెంపుల్. పూజ అయితే ముగించుకొని వచ్చేసినాము. నేనైతే ముక్కు పుడక మార్చిన చూడండి, అంటే ఎప్పుడు ఒకటేలాగా పెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పి మార్చిన. పునర్నవి కూడా కమ్మలు తీపిచ్చేసి వేరేటి పెట్టించిన చిన్నవి, ఎందుకంటే చెవులు కొంచెం సాగుతున్నాయి అని చెప్పి, అవి అయితే వెయిట్ ఎక్కువ అని నేను వద్దని తీపిచ్చేసిన. హాయ్ బాయ్ బాయ్ హాయ్ బంగారు తల్లి. ఇప్పుడైతే మేము కొన్న రింగ్స్ అయితే చూపిస్తాను నేను. మామూలు ఇవేమి మన రాశికి తగ్గట్టు రింగ్స్ పెట్టుకుంటారు కదా, అవి అయితే చేయించినాం అనమాట. మేము ఆర్డర్ ఇచ్చి కూడా దగ్గర ఒక 2 months పైన అయిపోయింది అనుకుంటా. అప్పుడు ఇచ్చిన్నాము, బట్ వాళ్ళు చిన్న ఇది కాబట్టి వెండివి చిన్న ఇట్లా ఏమి ఇచ్చినా కూడా వెండివి లేటుగా రెడీ చేసి ఇస్తారంట. లంసంగా ఒక్కసారి వచ్చినప్పుడే తయారు చేస్తారంట. నీకు కూడా అది రింగ్స్ అయితే ఇవి. లక్షిత అవి కావాలని ఏడుస్తుంది అనమాట, బాక్స్ నోట్లో పెట్టుకునే దానికోసం. అంతే, పునర్నవి అయితే పడుకునేసింది. సో ఇది వీడియో అనమాట. పూజ కూడా చేసుకొని వచ్చేసిన. అది అంతా జరిగినాక చెప్తానమాట ఏంటి నేను చేసిండేది అని. నా ఫలితం వచ్చిన తర్వాత ఆల్రెడీ శనివారాల వ్రతం కూడా చేస్తాను కదా, అది ఇంకా ఏం రిజల్ట్ తెలియలేదు. సో అందుకే అది కూడా హోల్డ్లో ఉంది, ఇంకా చెప్పలేదు నేను ఏం జరిగిందా లేదా అనేది. 3rd వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఆంజనేయ స్వామికి చేస్తా అనేది 2nd వీక్ అనమాట. మొన్న హనుమాన్ జయంతి రోజు స్టార్ట్ చేసిన. సో ఈ వీక్ 2nd వీక్ అనమాట. 9 weeks చేయాలి టోటల్. సో 9 weeks అయిన తర్వాత చెప్తాను నేను నాకు జరిగిందా లేదా అని చెప్పి. చిన్న పాప అయితే పడుకునింది, ఇప్పుడు లేచింది. ఇంకా భరత్ అయితే ఇడ్లీ తీసుకొద్దామని చెప్పి పిల్లలకి వెళ్ళినాడు. ఇంకా నాకైతే ఫుల్ పని ఉంది. ఈ బట్టలన్నీ వాష్ చేసినవి మర్త వేయాలి, ఇదంతా కూడా సర్దాలి. చిన్న పాప
చిన్న పాపని పడుకోబెట్టాలి. ఎట్లా? లక్షిత ఎవరు? కోతి ఎట్లా వచ్చేది? పునర్నవి కమ్మలు అయితే చూపిస్తాను నేను రేపు వీడియోలో. నా ముక్కు పుడక ఎలా ఉందో కమెంట్ చేయండి. నేనైతే అది తీసేసిన. ఎప్పుడూ ఒకటేలాగా పెట్టుకుంటే బాగుందని నా ఒపీనియన్. సో అది ఈ వీడియోలో అప్డేట్ అయితే. ఇంకా పాత్రలన్నీ ఉన్నాయి, కడగాలి. కడిగేసి పాపకి పాలు కాంచేసి పడుకోవాలి. ఎట్లా చిన్ని ఎట్లా అట్లాంటి ఏంది అంటవే? ఎట్లా ఎట్లా చిన్ని చిన్ని యాక్షన్లన్నీ చేస్తుంది చిన్నిగాడు, లక్షిగాడు. ఆయన గుళ్ళో బొట్లన్నీ పెద్దగా పెట్టేసినాడు కదే. నా బిడ్డ పాటలు పాడింది కదా, ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ఎవరైనా వెళ్ళి చూడండి. బాగా పాడింది నాకు కొన్ని బిడ్డ. ఇంకా మాటలు వస్తే ఫుల్గా పాడేస్తుంది కదా నైనా. ఎట్లా? గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పడు, భజన చేస్తాను. అది నాకు కొన్ని అంతే. ఇప్పుడైతే భరత్ ఇడ్లీ తెచ్చేసిన తర్వాత పిల్లలకైతే తినిపించేసి ఇంకా నేను తినేసి పాత్రలు వేసి పాలు కాబట్టేసి పడుకునేస్తే అయిపోయినట్టే. ఈ వీడియో ఏంటంటే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 చెప్పు నైనా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్.